గారు ఉన్నారు బీజేపీ నుండి. రవికుమార్ గారు ఎలా చూస్తారు అంటే రేవంత్ వ్యూహాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మరి కేంద్ర ప్రతినిధులు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు, ఎందుకు ఈ సెంటిమెంట్ రాజేశారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు? మీరు అన్నారు ఇందాక తెలంగాణలో యూరియా కోసం రకరకాల ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి, అయినప్పటికీ ఇప్పుడు ఇది ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి? ఆయన వ్యూహాన్ని ఎలా చూడాలి? ఇది దృష్టి మరల్చే వ్యూహం అండి. తమ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, తమ యొక్క ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా చేస్తున్నవి ఇవి. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టే, తన వైఫల్యాలు నిజం కాబట్టే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అన్ని కూడా ఫేక్ డిక్లరేషన్స్ కాబట్టే, ఈ ఫేక్ ఫెయిల్ ఫ్రాడ్ గవర్నమెంట్ కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోవట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ ఫ్రాడ్ ఈ గవర్నమెంట్ చేసిందే మొత్తం ఫేక్ అండి. ఎక్కడ కూడా నిజమైన ప్రామిస్లు చేసి ఉండింటే, ఒకవేళ నిజమైన ప్రామిస్లు అన్నిటినీ కూడా వాళ్ళు నెరవేర్చి ఉండింటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో జరిగేవి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఇప్పటికే అన్ని కూడా సర్పంచులు 42% మంది బీసీలు సర్పంచులు అయ్యేవాళ్ళు. అనేక గ్రామాల్లో, ఎస్సీ గ్రామాల్లో కావచ్చు, ఎస్టీ తాండాల్లో కావచ్చు, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యేవి. డబ్బులు కేంద్రం యొక్క నిధులు ఆ పంచాయతీలకు వెళ్ళేవి, ఆ తాండాలకు వెళ్ళేవి, ఆ గూడలకు వెళ్ళేవి. అక్కడన్నీ వెళ్ళట్లేదు. కారణం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క దుర్లభమైనటువంటి ఈ యొక్క హామీలు, ఈ హామీలని నెరవేర్చలేక ఈ దృష్టి మరల్చే కార్యక్రమాలు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు? ఇప్పుడు చూడండి, గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు అత్యంత ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భాల్లో చూడండి, ఒక్కసారి కూడా తను ఇచ్చినటువంటి హామీలు మాట్లాడకుండా కేవలం అయితే టిఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పైన మాట్లాడడం, లేదా టిఆర్ఎస్ స్కామ్ల పైన మాట్లాడడం, లేదా బట్టగాల్సి కేంద్ర ప్రభుత్వం పైన వేసే మాట్లాడి తప్ప ఎక్కడైనా నేను ఈ హామీ ఇచ్చిన, ఈ హామీ నెరవేరుస్తున్నా, ఈ హామీని నేను తూచా తప్పకుండా కంటిన్యూ చేస్తా అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడేట? అంతకుముందు ఎలక్షన్ లో ఏదైతే ప్రచారంలో మాట్లాడింటో ఆ ప్రచారంలో ఎక్కడైనా మాట్లాడినట్టు మనం చూసాం. ఎంతసేపు తను చేయాల్సింది మాట్లాడకుండా, తను ఇచ్చినటువంటి హామీల్ని ఏ విధంగా నేను అమలు చేస్తానో మాట్లాడకుండా కేవలం దృష్టి మరల్చే కేసులు, కేవలం దృష్టి మరల్చే విధానాలు అవలంబిస్తూ తెలంగాణ ప్రజల యొక్క చీత్కారాలు తింటున్నాడు. తెలంగాణ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్ని అసహనానికి గురి చేస్తున్నాడు. తెలంగాణ రైతుల్ని ఈయన దోచుకుంటున్నాడు, యూరియా పేరుతో దోచుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి అలా చెప్పట్లేదు కదా, ప్రతి సభలో సమావేశాల్లో ఇది ప్రజాపాలన తీసుకొచ్చామని కదా చెప్తున్నారు. మళ్ళీ రవిశంకర్ గారు, రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ప్రజాపాలన తీసుకొచ్చామంటున్నారు కదా. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే ఆయన అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు గద్దెనెక్కి కూర్చున్నాడు కదా, గద్దెనెక్కి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రజలు వింటుంటారే, ప్రజలు పిచ్చోళ్ళే అనుకుంటున్నాడు ఆయన. ఒక్కసారి నేను అందుకే చెప్తున్నాను, ఏదైనా ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ ని మనం రిఫరెండం లాగా ఒకవేళ మనం తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇది ప్రజాపాలన, ప్రజలకు వంచన జరిగేటువంటి పాలన అనేది ప్రజలు తెలుస్తారు కదా, ప్రజలు తెలుస్తారు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటికి సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి హైకోర్టు మార్గదర్శకాలు ఇస్తే, ఆ ఎలక్షన్స్ ని ఏ విధంగా నిర్వహించాలనే ఆలోచన లేకుండా ఆ ఎలక్షన్స్ ని ఏ విధంగా పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. ఆ ఎలక్షన్స్ ని ఏ విధంగా పోస్ట్ పోన్ చేసి ముందుకు జరపాలనే వ్యూహాల కోసము ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీరు 2 సంవత్సరాల నుంచి ప్రజాపాలననే చేస్తుంటే, ప్రజల కోసం మీరు పని చేస్తూ ఉంటే మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి సార్. అదే ఆర్డినెన్స్ పెట్టింది కదా, 42% బీసీలకు రిజర్వేషన్లు మీరు పెట్టేసి ఆర్డినెన్స్ పెట్టారు కదా, ఆ ఆర్డినెన్స్ తో మీరు ఎలక్షన్స్ నడపొచ్చు, ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు. వెళ్ళండి, ఎలక్షన్స్ కి వెళ్ళండి, తెలుస్తుంది కదా, ప్రజలు తెలుస్తారు ఇది ప్రజాపాలన, ప్రజా వంచన చేస్తున్నటువంటి పాలన అనేది చాలా స్పష్టంగా ప్రజలు మీకు ఇస్తారు, మీకు మంచిగా చాలా బాగా చెప్తారు. మీరు అది చేయకుండా కేవలం మీరు ఎంత దృష్టి మరల్చే కార్యక్రమాలు చేసినా, మీరు కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన మీరు ఎన్ని అవార్డాలు వేయాలనే ప్రయత్నం చేసినా, మీరు వేరే రకాలుగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ పైన మీరు రకరకాల స్కాముల పేర్లతో, ఆ పేర్లతో, ఈ పేర్లతో వాళ్ళ దృష్టి మరల్చాలని ప్రయత్నం చేసిన తెలంగాణ ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనికి కూర్చొని ఇప్పుడు మా దిక్కు కూడా చూడకుండా మమ్మల్ని
ఎంతో వేదనకు గురి చేస్తున్న తెలంగాణ ప్రజల మనసులో ఉండిపోయింది, అది నిండిపోయింది. దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా మీరు అందుకే ఎలక్షన్స్కి వెళ్ళట్లేదు. నేను ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గిరిజనుల గురించి మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తీద్దాం. ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ తీద్దాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మీరు ఏదైతే సబ్ ప్లాన్ గురించి మాట్లాడారో అదನ್ನು అమలు చేసినా ఇప్పటి వరకు? అది కూడా అమలు చేయండి. 10% బడ్జెట్ కేటాయిస్తామని మీరు అనేక సభల్లో మాట్లాడారు. ఎస్టీ డెవలప్మెంట్ కోసము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ లో 10%, అంటే దాదాపు మీరు 25,000 కోట్లు 30,000 కోట్ల దాకా 30,000 కోట్ల దాకా ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎస్టీ డెవలప్మెంట్ కోసం మీరు కేటాయించాలి. మీరు కేటాయించినా? ఎంతవరకు కేటాయించినారు? ఎంతవరకు ఖర్చు చేసినారు? దాని గురించి రవిశంకర్ గారు, దానికి రాఘవరెడ్డి గారి సమాధానం చూద్దాం. రాఘవరెడ్డి గారు ఏమంటారు? వచ్చి మాట్లాడండి. రాఘవరెడ్డి గారు ఏమంటారు? పెట్టుకోండి. ఒకటే నిమిషం, నేను ఒకటే చెప్తున్నా. వారు దయచేసి యూరియా గురించి చెప్పారు.